గాజుల మాల బాగుంది కదా! ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది. మీరెందుకు ట్రై చేయకూడదు? ప్రాసెస్ నేను చెప్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక వైట్ దారానికి పసుపు పూయండి. దాన్ని రెండు వైపులా ముడివేయండి. వేశాక ఒక గాజు తీసుకొని ఆ గాజుకి ఆ దారానికి ముడివేయండి. నేను వేస్తున్నాను కదా, అలాగా. ఇప్పుడు ఇంకో గాజు తీసుకొని ఆ దారంతో మెలిక చుట్టి గట్టిగా లాగండి. ఎప్పుడైనా సరే మెలిక చుట్టేటప్పుడు గాజులన్నిటికీ దారం స్ట్రైట్గా ఉండకూడదు, క్రాస్గా ఉండాలి. అప్పుడే అది మాలలాగా వస్తుంది. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, నేను ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నాను అనేది. చూశారు కదా, ఇలా మాలలాగా వస్తుంది. ఎప్పుడు పూజ చేసేటప్పుడు గాజుల్ని అమ్మవారి ఫోటో పక్కకు లేకపోతే ఐడల్ పక్కకు పెట్టడం కన్నా ఇలా ఫోటోకి వేస్తే లేకపోతే ఐడల్కే వేస్తే బాగుంటుందని నా ఆలోచన. అండ్ వీడియో ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, చూడండి. పూజ చేసేటప్పుడు అమ్మవారి చిన్న విగ్రహాన్ని కానీ లేకపోతే ఏదైనా అక్షంతలు కానీ పెట్టుకోవడానికి ఒక బౌల్ యూస్ చేస్తాం. అదే ఇలా డెకరేటివ్గా యూస్ చేస్తే చాలా బాగుంటుంది కదా చూడడానికి. ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ మనం యూస్ చేసే కాయిన్స్ని పసుపు నీళ్ళలో కడగాలి. ఎందుకు అని అంటే మనం ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాం ఆ కాయిన్స్. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని పసుపు నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి మనకు కావాల్సింది డబల్ సైడెడ్ టేప్, కాయిన్స్ అండ్ బౌల్ అనమాట. ఒక్కొక్క కాయిన్కి డబల్ సైడెడ్ టేప్ అంటించేసి బౌల్ కంటించేయడమేనమాట. ఇదన్నమాట అవుట్పుట్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఇంట్లో ఇలానే చేశారా లేదా అని కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్.